అని చెప్పేసి ఆ థర్డ్ చాప్టర్ లో ఎక్సైజ్ 3.1 లో ఫోర్త్ సమ్ ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ సమ్ లో సెకండ్ సమ్ చూడండి ఒకసారి. యాజ్ ఎ ఈక్వేషన్ ఇవ్వడం జరిగింది, 2 ఈక్వేషన్స్ యాజ్ ఎ కోయిన్సైడ్ అవుతున్నాయి, ఇన్కోయిన్సైడ్ అవుతున్నాయి లైన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఆఫ్ సొల్యూషన్ ప్రకారం మన గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేయమని చెప్పాడు. అది క్వశ్చన్ ఫాలో అప్ చేసుకుంటున్నాం. క్లియర్ గా చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ 8 మార్క్ క్వశ్చన్స్ కి ఇంపార్టెంట్ పర్పస్ కి ఉపయోగపడే విధంగా చూడండి ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి. ఫస్ట్ మనకు ఒకసారి ఈక్వేషన్ ఒకసారి కంపేర్ చేసుకుంటే ఈక్వేషన్ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ చూస్తున్నాను. మనకి ఈక్వేషన్ వచ్చేసరికి ఎక్స్ మైనస్ వై మైనస్ 8 ఈజ్ ఈక్వల్ 0 కింద రాసుకుంటున్నాను. లెఫ్ట్ సైడ్ కి చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ 3x మైనస్ 3y మైనస్ 16 ఈజ్ ఈక్వల్ 0 కింద సెట్ చేశాను. నెక్స్ట్ a1x b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0 కింద రాశాను. a2x b2y ప్లస్ c2 కింద రాయడం జరిగింది మన కంపారిజన్ ప్రకారం. అయితే ఇక్కడ చూస్తుంటే a1/a2 మనం కంపేర్ చేస్తే 1/3 రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ b1/b2 చూస్తే మనకి -1 -3 రావడం జరిగింది. క్యాన్సిల్ చేస్తే 1/3 రావడం జరిగింది. అదర్వైజ్ c1/c2 కంపేర్ చేసుకుంటే -8/-16 రావడం జరిగింది. క్యాన్సిల్ చేస్తే 1/2 రావడం జరిగింది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అయితే మనకి a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 రావడం జరుగుతుంది, ఈక్వల్గా రావడం జరిగింది. కానీ c1/c2 అనేది నాట్ ఈక్వల్ రావడం జరిగింది. c1/c2 అనేది నాట్ ఈక్వల్ రావడం జరిగింది. కాబట్టి లైన్స్ అనేది ప్యారలల్ లైన్స్ కింద రావడం జరిగింది. ఎక్కడ కోయిన్సైడ్ లైన్స్ ఎక్కడ అవ్వదు కాబట్టి ప్యారలల్ లైన్స్ అవుతుంది. కాబట్టి గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేయకుండా అక్కడతో ఆగిపోతుంది. మన గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేయకుండా ఆగిపోతుంది. దస్ ద గివెన్ pair of lines equation can represent the parallel lines. They have no solution. Okay, no solution. So they are incoincide line, incoincide pair of linear equation. అంటే మన ఈక్వేషన్ లో ఎక్కడ ఇన్కోయిన్సైడ్ లైన్స్ అవుతుందని క్లారిటీ తెలిసిన తర్వాత గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆఫ్ చేస్తాను. ఇక్కడతోటి మీరు గ్రాఫ్ అయితే కనీసం చేసుకోవచ్చు. కానీ కోయిన్సైడ్ లైన్స్ అవుతుందో లేదా ముందు చెక్ చేసిన తర్వాత ఆ కోయిన్సైడ్ లైన్స్ అయిన తర్వాత అప్పుడు గ్రాఫ్ అని చేయమన్నాడు. కాబట్టి మన ఫాలో ప్రకారం ముందు కోయిన్సైడ్ లైన్స్ అవుతుందో లేదా చెక్ చేశాను. అది కోయిన్సైడ్ లైన్స్ అవ్వట్లేదు కాబట్టి నేను గ్రాఫ్ అనేది రిప్రజెంట్ చేయట్లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అనేది నెక్స్ట్ వీడియో చూడండి. వెరీ ఇంపార్టెంట్ సమ్స్కి ఉపయోగపడే విధంగా ప్లానింగ్ అనేది సెట్ చేస్తున్నాను. ఓకే, కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.